मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कविं तत्त्वविदानन्दं देशिकं तत्त्वदर्शनं श्रोत्रियं ब्रह्मनिष्ठन्तं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। వంశీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం మానవ శరీరములో వాక్కు ఎలా జనిస్తుంది అని. భగవంతుడు సృష్టించిన ఈ సమస్త సృష్టిలో ప్రతి ప్రాణికి భావనలు అనేవి ఉంటాయి, అంటే ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. కానీ వాటిని వ్యక్తపరిచే స్థాయి భావనలు అంటే స్థాయిలు వేరుగా ఉంటాయి. వాటిని 4 రకాలుగా విభజించారు: పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. పర అంటే అన్నిటికన్నా తక్కువ స్థాయిలో చలనము లేకుండా ఉండే బండరాళ్ళు, శిలలు, వీటిలో కూడా ఫీలింగ్స్ ఉంటాయి, కానీ అవి వ్యక్తపరచలేవు. అవ్యక్త స్థితిలో వాటి భావనలని ఉంచుకుంటాయి. తర్వాత పశ్యంతి. పశ్యంతి అంటే మొక్కలు, వృక్షాలు, ఇవన్నీ కూడాను ఫీలింగ్స్ మనస్సు పరంగా సంకల్పిస్తూ ఉంటాయి. వాటిని పశ్యంతి అంటారు. మొక్కలకి ఫీలింగ్స్ ఉంటాయి అన్న విషయము జగదీష్ చంద్రబోస్ గారు కూడా మనకు ప్రయోగపూర్వకంగా చెప్పారు. తర్వాత పర, పశ్యంతి, మధ్యమ. మధ్యమ అంటే ఎలా ఉంటుందంటే జంతువులు ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క కూత, ఒక సౌండ్ అనేది భగవంతుడు క్రియేట్ చేశాడు. కోడి ఒకలాగా కూస్తుంది, అంటే దాని భావ వ్యక్తీకరణ అన్నమాట. దానికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకేలా కూస్తుంది, అంటే దానికి ఆ ఒక్క శబ్దం చేయడమే తెలుసు. అలానే కుక్కను తీసుకున్నా అది ఒకే శబ్దం చేస్తుంది. అలానే ఆవు, మేక, మీరు ఏ జంతువుని తీసుకున్నా, ఏ పక్షిని తీసుకున్నా ఒకే శబ్దాన్ని అది నోటి ద్వారా, వాగింద్రియం ద్వారా బయటికి జనింపచేస్తుంది. అంటే ఫీలింగ్స్ చెప్పలేదు, కానీ ఒక సౌండ్ను మాత్రం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇది మధ్యమ. అన్నిటికన్నా ఉత్కృష్ట జన్మైన మానవ జన్మలో వైఖరి అనేది స్థాయి చెప్పారు. అంటే అక్కడ వాక్కు అనేది విశేషంగా జనిస్తూ ఉంది. కాబట్టి మానవుడు తనకు సంతోషం కలిగినా సంతోషాన్ని వ్యక్తపరిచే మాటలు చెప్తాడు, తనకు బాధ కలిగినా ఆ బాధను కూడా వ్యక్తపరిచే మాటలు చెప్తాడు. అంటే అనేక రకాలైన ధ్వనులను అతను సృష్టించి మాట్లాడగలిగే శక్తి భగవంతుడు ఒక్క మానవునికే ఇచ్చాడనమాట. అది నిజంగా వాక్ అనేది మానవునికి వరము. మిగతా సృష్టిలో ఏ ప్రాణికి కూడా ఈ వరము లభించలేదు. కాబట్టి ఇంతటి విశేషమైన వరాన్ని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే వాక్కుని ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా చాలా స్మూత్గా మాట్లాడుతూ, మృదువుగా మాట్లాడుతూ ఉండాలి అని మనకు భగవద్గీతలో కూడా ఒక వాచిక తపస్సు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అంటే మన మాటలు ఎలా ఉండాలి? ఉద్వేగపరిచేటట్టు ఉండకూడదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. ఎప్పుడు సత్యాన్నే పలుకుతూ ప్రియంగా హితం కలిగే మాటలే మన నోటి నుంచి రావాలి. అలానే స్వాధ్యాయాభ్యసనం అంటే తమను తాము తెలిపే కొన్ని గ్రంథాలు ఉంటాయి. ఉపనిషత్తులు, భగవద్గీత, వేదశాస్త్రాలు, ఇవన్నీ కూడా అందరిలో అంటే మానవాళిలో ఉన్న ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అని స్వ అధ్యయనం చేసే గ్రంథాలను అభ్యసనం చేయడం కూడా వాక్కు తపస్సు కిందికి వస్తుంది. అంటే మనం వాక్కుని జాగ్రత్తగా మంచి వాటికే వాడుతూ ఉంటే అది వాచిక తపస్సు అవుతుంది.
ఆ వాచిక తపస్సు వల్ల వాక్కుకి శక్తి అనేది వస్తుంది. ఇంతవరకు మనం వాక్కు, దాని శక్తి అదంతా తెలుసుకున్నాము. ఇంతకీ వాక్కు అనేది ఎలా జనిస్తుంది మన శరీరంలో? ఈ విషయాన్ని పాణిని మహర్షి పాణినీయ శిక్షలో చక్కగా తన శ్లోకాల్లో ఈ విధంగా చెప్పారు. ఆత్మా బుద్ధ్యా సమేత్యర్థా మనోయుంక్తే వివక్షయా మనః కాయాగ్నిమాహంతి సప్రేరయతి మారుతం మారుతస్తూరసి చరన్ మంద్రం జనయతి స్వరం. ఆత్మా బుద్ధ్యా సమేత్యర్థ అంటే ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. మనస్సులో ఒక మాట పలకాలని ఎప్పుడైతే సంకల్పం జరుగుతుందో సమీత్యర్థ మనోయుంక్తే వివక్షయ, అప్పుడు బుద్ధి ఏం చేస్తుందంటే ఒక పదాన్ని వెతికి ఏం చేస్తుంది? మనః కాయాగ్ని మాహంతి, కాయంలో అగ్ని అనేది ఉంది, అదే జఠరాగ్ని. కాయం అంటే శరీరం. శరీరంలో ఉండే జఠరాగ్నిని ఈ మనస్సు బుద్ధి కలిపి ప్రేరయతి, ప్రేరణ చేస్తుంది. సప్రేరయతి మారుతం, మారుతం అంటే వాయువు. మన శరీరంలో ఉన్న అగ్ని వాయువుని ప్రేరేపితం చేస్తుంది. ఈ రెండు కలిపి ఊరసి చరణ్ అంటే ఈ చెస్ట్ రీజన్ వరకు పూర్తిగా ఒక వేగంతో వస్తుందన్నమాట. ఎక్కడి నుంచి? జఠరాగ్ని నుంచి వాయువు రెండు మిళితమయ్యి ఈ వక్షస్థలం వరకు వచ్చేసి ఊరసి చరణ్ మంద్రం జనయతి స్వరం. అప్పుడు ఈ నాభి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ వాయువు అనేది కంఠము దగ్గరికి వస్తుంది. ఆ కంఠము దగ్గర ఆకాశవాయు ప్రభవ శరీరాత్ సముచ్చరన్ వక్త్రముపైతి నాదం స్థానాంతరేషు ప్రవిభజ్యమానః వర్ణత్వమాగచ్చతి యస్స శబ్దః. ఇక్కడ ఆకాశము వాయువు కలిసి ఆల్రెడీ అగ్నితో ప్రేరేపితమైన వాయువు. ఇప్పుడు మనము ఇంట్లో వంట చేస్తుంటాము, కుక్కర్ కింద మంట పెడతాం, అది విజిల్ వస్తుంది. విజిల్ వచ్చేటప్పుడు ఆ విజిల్ అలా ఫోర్స్గా పైకి లేస్తుంది, అప్పుడే ఒక సౌండ్ అనేది వస్తుంది. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోపల అగ్ని వల్ల వాయువు ప్రేరేపితమైపోయింది. అది ఒక ఫోర్స్ మీద విజిల్ ద్వారా బయటికి రావడం వల్ల మనకు సౌండ్ అనేది జనిస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ మన శరీరంలో కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ జఠరాగ్ని ద్వారా ప్రేరేపితమైన మారుతం అంటే వాయువు కంఠం వరకు వచ్చి ఆ కంఠము నుంచి వాయువుతో సంయోగం చెంది వక్త్రముపైతి నాదం స్థానాంతరేషు ప్రవిభజ్యమానః. ఇక్కడ మన నోటి లోపల స్థానాలు ఉన్నాయి. స్థానాలంటే ఇక్కడ మనకి పాణిని వ్యాకరణంలో చెప్తారు, మన నోటి లోపల ఒక్కొక్క చోట ఈ వాయువు తగలడం వల్ల ఒక్కొక్క అక్షరం జనయిస్తుంది. అంటే గొంతు కంఠము నుంచి కొన్ని అక్షరాలు, అకారము ఉకారము అవన్నీ కంఠము నుంచి, దంతము నుంచి కొన్ని అక్షరాలు, పెదాల నుంచి కొన్ని అక్షరాలు. అంటే వాటి నుంచి రావడం కాదు, ఈ గాలి వెళ్ళి అక్కడ తగలడం వల్ల అక్కడి నుంచి ఆ అక్షరాలు శబ్దాలు పుడుతున్నాయన్నమాట. ఇవి వర్ణాంతరేషు స్థానాంతరేషు ప్రవిభజ్యమానః వర్ణత్వం ఆగచ్చతి యస్ శబ్దః. అంటే ఈ స్థానాంతరం అంటే అంతరం అంటే భిన్నము, భిన్న ప్రదేశాలలో ఈ వాయువు తగలడం వల్ల భిన్న అక్షరాలనేవి మన నోటి నుండి బయటికి ఉచ్చారణ రూపంలో శబ్ద రూపంలో బయటకి వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశానో అంత మెల్లగా జరగట్లేదు, చాలా సెకండ్లో చాలా తక్కువ పార్ట్లోనే ఇదంతా ప్రాసెస్ జరుగుతూ శబ్దాలు అనేవి మనిషి మాట్లాడగలుగుతున్నాడు. సో ఈ వాగింద్రియము వాక్కు అనేది చాలా గొప్పది. మనకు కర్మేంద్రియాల్లో కూడా ఆ కర్మేంద్రియాల లిస్ట్ చెప్పేటప్పుడు వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థ అంటారు. అంటే ఫస్ట్ వాక్కుకే ప్రథమ స్థానం ఇచ్చారు, ఎందుకంటే అది కర్మేంద్రియం. వాక్కు ద్వారానే ఏ గురువు గారైనా తమ శిష్యులకి
ఏదైనా బోధించగలరు. ఆ వాక్కుతోనే మనం ఇతరులకి ఏదైనా సమాచారం చెప్పగలము. ఆ వాక్కుతోనే మన సంతోషాన్ని చెప్పగలము. ఆ వాక్కుతోనే మన విషాదాన్ని కూడా వ్యక్తం చేయగలము. అలాంటి వాక్కుని మనము ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నా గానీ అది ఎలా జనిస్తుందన్న విషయము ఈరోజు మనం